అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మామ, ఇది మన సిటీకి 35 కిలోమీటర్ దూరం నుండి మాల్ ఇది వేర్ హౌస్ అని. ఎంత బాగుందంటే అంత బాగుంది. మేము వచ్చిన టైంకి ఆల్మోస్ట్ షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారు, కానీ చూడ్డానికి అయితే భలే ఉంది మాల్ ఇది. రీసెంట్గా చాలా పెద్ద కూడా కనబడుతుంది చూస్తా అంటే. ఇక్కడ సెక్యూరిటీ ఎంత బాగుండదు తడుగున, ఫుల్ టిప్ టాప్ ఉన్నాడు, మంచి చూస్తా అంటేనే. భలే డిజైన్ చేశారు మాల్ని. సేమ్ వేరే హౌస్ లాగే ఉంది ఇది కూడా చూస్తానికి. అంత కొద్దిగా డిఫరెంట్ లుక్తో డిజైన్ చేశారు, బాగుంది. హైలైట్ చూసిన మాల్లలో ఇది కూడా బాగుంది. ప్రతి షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అన్ని షాపింగ్ మాల్సే అనుకుంటా. చిన్న చిన్న డిజైన్స్తో భలే నీట్గా కట్టారు ఇది మాల్ని అయితే. హోటల్స్ కానీ అన్నీ క్లోజ్ చేసేసారు. మేము లేట్గా వచ్చాము కొద్దిగా. చూడండి ఎంత బాగుంది ఇది, మళ్ళీ నీట్గా ఉంది. గ్రీనింగ్ ఎలా కడతారా నేను ఇలాంటి ఐడియాలన్నీ మీకు. ఐకియా కూడా ఉందంటే ఇక్కడ, మళ్ళీ నీట్గా కట్టారు. ఎంత ఊరు బయట కట్టినా కూడా జనాలు అయితే వస్తారు, అదే ఇక్కడ స్పెషల్. ఇది ఎక్కడ 35 కిలోమీటర్ దూరం ఉంది మా ఇంటి దగ్గర ఉంది. అక్కడ నుండి ఇక్కడ వచ్చింది మా మేడం. ఏముందో ఇక్కడ తెలియదు. ఈ లైన్లో మొత్తం హోటల్స్ ఉన్నాయి, చైనీస్ రెస్టారెంట్స్ అన్నీ. ప్రతి ఒక్క రెస్టారెంట్ ఉంది. ఇండియన్, చైనీస్, జపానీస్, ఏవేవో అన్ని రకాల వంటకాలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే చూపించకూడదు కాబట్టి ఫేస్లు మీకు ఇలా చూపిస్తున్నాం. సైడ్లలో కనబడుతుంటాయి మీకు పేర్లు, రెస్టారెంట్ పేర్లు అన్ని రెస్టారెంట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మాల్ మాత్రం సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్. భలే నీట్గా డిజైన్ చేశారు. ఐకియా ఉందంట ఇక్కడ. కోయిట్ మొత్తానికి ఇదే పెద్ద హౌస్ అంట, ఐకియా వేర్ హౌస్. ఇప్పుడే దీని గురించి నెట్లో చదివా. ఇది వచ్చి 200 స్టోర్స్ ఉన్నాయంట లోపలే. దగ్గర మనకు 120 సెంట్లు స్థలంలో కట్టారంట. ఇప్పుడే దాని గురించి అంతా రీసెర్చ్ చేశాను. ఏంది ఇది ఎందుకు ఇంత పేరు పెట్టిందంటే, ఇది వేర్ హౌస్ అనేది ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఉండే ప్రతి షాపింగ్ మాల్ వచ్చి ఇక్కడ నుండే ప్రోడక్ట్ సేల్ చేస్తారంట వేరే షాపింగ్ మాల్. అంటే ఒక హబ్ లాగా ఇది. ఇక్కడ లోడ్ అంతా బల్క్ లోడ్ అంటే ఈజీకి వస్తే ఇక్కడ నుండి వేరే వాళ్ళ బ్రాంచెస్ కింద షేర్ చేస్తారంట. అందుకే దీన్ని వేర్ హౌస్ అని పేరు పెట్టారంట. అంతేకాకుండా ఈ మాల్ని వచ్చి $5 మిలియన్ ఖర్చు చేసి కట్టారంట. కనబడుతున్నాయి డబ్బులు అయితే ఖర్చు చేసినట్టు. బాగుంది. అన్నీ ప్రతి బ్రాండ్కి ఉందండి, ప్రతి ఒక్క బ్రాండ్ ఉండే ఇక్కడ. మీకు అర్థం పెట్టుండే చూస్తా అంటే. ఐకియా ఉందంట కింద. కోయిట్ మొత్తానికి అదే పెద్దదంట ఐకియా. భలే ఉంది బావా, మాల్ మాత్రం సూపర్ ఉంది మామ. ఎక్కడెక్కడ దాక్కుంటాయి అలాంటి మాల్ అన్నీ ఇక్కడే కనపడతాయి నాకు. ఈ టైంకి ఇక్కడ రావడం ఏంటి, మా మేడం మాని పిలుచుకొని రావడం ఏంటి, ఇది చూసి ఇలా ఉండడం ఏంటి. ఇక్కడ డిజైన్ మాత్రం హైలైట్. ప్రతి హోటల్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ వచ్చి కాస్ట్ స్టార్టింగ్ వచ్చి 5 KD అంతే ఉంటాయి. ఇంత రెంట్లు కట్టుకునే పాపం వాళ్ళు కూడా బతకాలి కదా. ఈ మధ్యలో కనపడే షాప్స్ అన్నీ ఇవే పర్ఫ్యూమ్ షాప్స్, చిన్న సెల్ షాప్స్ పెట్టుకొని ఇస్తారు. పెద్ద మాత్రం ఆన్ చేస్తారు రెంట్లు. ఇల్లు కూడా ఉంది మీకు కనబడుతుంటాయి బ్యాక్ సైడ్. ఇది ఊరు బయట ఉంది కాబట్టి 11కి క్లోజ్ అంట. పొద్దున అర్లీ మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారంట. నైట్ వచ్చి 11కి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు టైం చూస్తే 10:45 అవుతుంది. 15 మినిట్స్లో క్లోజ్ చేసేస్తారు. ఇప్పటికే ఆల్మోస్ట్ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. చూసారు మీరు కూడా వీడియోస్లో. అక్కడక్కడ హోటల్స్ మాత్రమే ఉన్నాయి, షాప్స్ అయితే లేవు. హోటల్ కూడా ఇప్పుడిప్పుడే క్లోజ్ చేస్తాను, వాళ్ళు కూడా అంతా క్లీన్ చేసుకుంటున్నారు. మాల్ అయితే సూపర్ ఉంది. లోపల చిన్న మాల్ అయినా కూడా బాగా కట్టారు. ఊరు బయట 35 కిలోమీటర్ దూరం ఉంది ఇది. అయితే కూడా బాగుంది. ఇది వేర్ హౌస్ అంట. పేరు కూడా తగ్గట్టే పెట్టారు. ప్రతి ఒక్క షాప్ ఉంది. వాళ్ళ మెయిన్ బ్రాంచ్ అన్నీ ఇక్కడే ఉంటాయంట. ఇక్కడ ఉండే అంతా వాళ్ళ అదే ఇంకా తెలుసు కదా. ఓన్లీ మాల్లే కాకుండా ఫుడ్ కూడా ఉంది. ప్రతి ఒక్క కంట్రీ ఫుడ్ దొరుకుతుంది. మూవీ థియేటర్స్ ఉన్నాయి, 6 స్క్రీన్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఉన్నది ఐకియా స్టోర్ ఉంది. చాలా అంటే చాలా పెద్ద స్టోరు. అక్కడ వెళ్ళాలా. మామూలుగా అయితే టైం అయితే అయిపోయింది, క్లోజ్ చేశారు, లోపల పోనీ లేదు. లేకపోతే అది కూడా పెట్టేవాడిని ఎలా ఉంది కింద అని. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చి మీకు ఐకియానే ఉంది.
ఎక్కడో ఊరు బయట కట్టేశారు, ఎవరు వస్తారులే అనుకుంటారు, కానీ ఊరు బయట ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ, ఏ పంచాయతీ ఉండదు, అన్నీ ఉన్నాయి. ఒక్క మాల్లోనే ప్రతి ఒక్కటి ఉంది. మీకు ఇది దొరకదు అనేది అయితే లేదు. పిల్లలకు ఆడిపించుకోవడంలో కానీ నుండి మూవీ థియేటర్స్, తినడానికి ఫుడ్డు అన్నీ ఉన్నాయి. నా వీడియోలు నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, వేరే వారికి సజెస్ట్ చేయండి. మీ ఇలాంటి సపోర్ట్ అయితే నేను ఏమైనా చేయగలుగుతాను.